జై తెలంగాణ. కేసీఆరిజం అంటే కేసీఆర్ ఆలోచన విధానం, తన కార్యాచరణ, ఈ క్రమంలో తను సాధించిన విజయాలు అవి ఎట్లా సాధ్యమైనవి అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి తన తాత్వికత, రాజకీయ కార్యాచరణను అర్థం చేసుకునేది క్రమం ఒకటి అవసరం ఉన్నదనేది నా అభిప్రాయం. ఆ క్రమంలో మనం గతంలో చెప్పుకున్నాం చాలా. ఇప్పుడు రాజకీయ, సామాజిక రంగాలలో తెలంగాణ పరిస్థితిని, వందల సంవత్సరాల తెలంగాణ లేదా ఒక రీసెంట్ ఒక 60 తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, అనంతరం తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను అర్థం చేసుకోవడానికి కేసీఆర్ని అర్థం చేసుకోకపోతే కుదరదు. అయితే బాధాకరమైన అంశం ఏంటంటే, ఇవాళ ఉన్నటువంటి మేధావి వర్గం కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, మీడియా కావచ్చు, ప్రజలకి అర్థం చేయించాల్సినటువంటి అన్ని వ్యవస్థలో అవస్థ పడుతున్నాయి కేసీఆర్ని అర్థం చేసుకోవడానికి. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో ఉండే సహజమైన రాజకీయ పద్ధతులు, అంటే రాజకీయాలు అనగానే అధికారంలో ఉన్న వాళ్ళను దించడం కోసం ప్రతిపక్ష నాయకులుగా చేసే విమర్శలు, ఈ పరస్పర స్వార్థ రాజకీయాలే ప్రధానంగా మారి ఒక మహోన్నతమైనటువంటి కేసీఆర్ తాత్వికతను పక్కదారి పట్టించే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదంలోకి ప్రజలను నెట్టేస్తున్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఎంత గొప్ప కార్యాచరణో, తెలంగాణను ఒక దరికి చేర్చడానికి, స్వరాష్ట్రంగా మార్చడానికి, స్వయం పాలన తీసుకురావడానికి ప్రజలతో కలిసి, ప్రజల ఆమోదంతో ప్రజలను ఉద్యమంలోకి ఉరికించి ముందుకు నడిపినటువంటి కేసీఆర్ కార్యాచరణ కూడా అంత గొప్పది. ఇది మనం రాజకీయాలకు, రాగద్వేషాలకు, స్వీయ మానసిక ధోరణులకు, కోపాలకు, తాపాలకు అతీతంగా ఆలోచించాలి. అయితే మరి కేసీఆర్ను కూడా రాజకీయ కోణంలో విమర్శించే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇది మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. ఎందుకు వస్తున్నాయి అంటే, గాంధీ మహాత్మునిలాగా దేశానికి స్వాతంత్రం తెచ్చి అక్కడితోనే ఆగిపోయి ఉంటే ఇవాళ కేసీఆర్ను ప్రతి పార్టీ, ప్రతి వాళ్ళు ఒక జాతిపితని ఎట్లయితే గాంధీని కొలుచుకున్నారో అట్లనే కొలిసేవాళ్ళు. అయితే కొలిసేవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ తన యొక్క కాంట్రిబ్యూషన్ని, తన త్యాగాన్ని గుర్తించి తెలంగాణ జాతిపితగా కొలుచుకునేటువంటి అభిమానులు, ప్రజలు కోట్లాది మంది ఉన్నారు. కానీ దాన్ని ఒప్పుకోకుండా అనేక రకమైనటువంటి రాజకీయ కోణాలలో విశ్లేషణలు చేస్తూ ఎట్లయితాడు, నాలాంటి ఎవడన్నా మాట్లాడితే నువ్వు పొగుడు, ఇదేం పద్ధతి అని అట్లా గాంధీతోని పోలుస్తావేంది, నువ్వు మార్క్స్తోని పోలుస్తావేంది అంటే, నేను వాళ్ళకి ఒకటే చెప్పిన, గాంధీతోని పోల్చడంలో, మార్క్స్తోని పోల్చడంలో ఒక ఉద్దేశం ఉందా, తత్వం ఉన్నది. ఆ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ నువ్వు సపోజ్ వేరే పార్టీ అనుకో, నువ్వు పార్టీ నుంచి బయటికి రా, తెలంగాణ బిడ్డగా ఆలోచించు. మరి అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇదెందుకు చేసిండు, అదెందుకు చేసిండు, ఎస్ అక్కడే వస్తున్నాను నేను. గాంధీ గారి లెక్కన అక్కడనే వదిలిపెట్టిపోతే ఈ పంచాయతీ ఉండదు. ఎప్పుడైతే బ్రహ్మచారిగా ఉన్నోనికి సంసార సుఖాలు, కష్టాలు, బాధలు నెత్తినేసుకుంటే కదా తెలిసేది. బ్రహ్మచారిగా ఉన్నోని ఎవడేమన్నాడు, పెళ్లి చేసుకొని పిల్లలు కానీ అందరినీ ఆలన పాలన చూసుకుంటుంటే విమర్శలు వస్తాయి. నెత్తినెత్తుకున్నోనికే కదా సమస్యలు. ఆయన నెత్తినెత్తుకున్నాడు. ఇది ముఖ్యమైన అంశం, మనం గమనించాల్సింది. తెలంగాణ తెచ్చి ఊకోలే, నెత్తినెత్తుకున్నాడు. ఎందుకు నెత్తినెత్తుకున్నాడు? ఆయన ఎత్తుకోకపోతే మనం చూస్తున్నాగా ఈ 15-16 నెలల నుంచి ఎట్టెట్లా పోతుంది, ఏమేమి ఆగమవుతుందో. ఆ తపన, ఆ తత్వము, మనం ఏమంటాము, మంటికైనా ఇంటోడు కావాలి. అట్లా మన పిల్లలను మనము కానీ బజార్ను వదిలిపెడితే ఎట్లా, మంది దాస్తారా? అట్లాంటి దృక్పథాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లా ఆయన లేదు తెలంగాణ నిలబెట్టేదాకా తను ఉండాల్సిందే అనేటువంటి ఒక విధానంలో కూడా రాజకీయాలకు దిగిండు. నిజమే, రాజకీయాలంతా రొంపి అంత ఆగమాగం ఉంటాయి, మనకు తెలవంది కాదు, చెప్పుకోకూడదు.
మరి వాటికి భయపడి కనుక పోయి ఉంటే ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించండి. తెలంగాణ ఎట్లా అడ్డుకుందాము, దీన్ని ఎట్లా తెరలు చేద్దాము, ఎట్లా ఆగం చేద్దాము అనేటువంటి అంత పెద్ద ఉద్యమంలో అంతమంది పిల్లలు చచ్చిపోతుంటే కూడా కేసీఆర్ను డిఫేమ్ చేసి కేసీఆర్ యొక్క ఔన్నత్యాన్ని తగ్గించి ప్రజలలో పలసం చేద్దామని ఎన్ని కుట్రలు పనిరు సమైక్యవాదులు. వాళ్ళ తొత్తులు హైదరాబాద్లో అడ్డవేసి మీడియాల పేరు మీద, సినిమా పేరు మీద, మేధావుల పేరు మీద ఎట్లా మనల్ని మన ముందట సార్ను బదనాం చేయాలని చూసిండ్రు. కానీ మన యొక్క గొప్పతనం ఏంటంటే అవన్నీ అర్థమైనాయి. ఎస్, వీళ్ళు ఎప్పుడైనా తిట్టేటోళ్ళే, కానీ కేసీఆర్ మొండోడు నిలబడ్డాడు, మనం ఆయనకు సపోర్ట్ చేయాలని చేసినాం. అదే సపోర్టు, అదే మానసిక దృఢత్వము, తాత్వికత మన ప్రజలలో కొనసాగాల్సిన అవసరం ఉన్నది. ఎన్నేళ్ళ దాకానైనా. ఎందుకు తెచ్చుకోగానే అయిపోవాలి. ఇవాళ విత్తనం పెట్టంగానే రేపే పండ్లు కాయవు. ఇవాళ విత్తనం పెట్టి రేపే దోలాడుకుంటే ఆ చెట్టు పెరగదు, పండ్లు కాయదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అట్లా 60 ఏళ్ళ తెలంగాణ, ఆగమైన తెలంగాణను ఇవాళ ఎవడండి తెచ్చి నిలబెట్టింది? మీరు దేశ చరిత్రను చూడండి, దేశంలో రాష్ట్రాలను చూడండి, ప్రపంచవ్యాప్తంగా చూడండి. ముఖ్యంగా మనం తెలంగాణ వస్తుంది అనుకున్నామా? ఏమొస్తుందా అనుకున్నాం, వచ్చింది. వచ్చినాక అసలు పెద్ద సమస్య ఏంది? నిలబడుతుందా ఇది? ఈ చంద్రబాబు నాయుడు లాంటి ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు నిలబడనిస్తారా? ఒక విఫల ప్రయత్నం, తెలంగాణ ఒక ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అని చేయడానికి చేసిన కుట్రలు ఎన్నో జరిగినాయి, మన కళ్ళ ముందట నవ్వపడ్డాయి. ఉమ్మడి రాజధాని పేరుతోని కేంద్రం ఒక మెలికబెట్టి 10 ఏళ్ల పాటు హైదరాబాద్లో తిష్ట వేసొచ్చు, ఇక్కడనే సెక్రటేరియట్కు సగం పంచుకొని దాన్ని రంగులు వేసుకొని ఇలానే కూర్చున్నాడు ఆయన. నాకు రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ వచ్చింది, నేను పోతా, సోయి లేదు, ఇక్కడ ఉండాలి, హైదరాబాద్ వదిలిపెట్టి పోవడానికి వాళ్ళకి ఇష్టం లేదు, ఈడ ఉన్న ఉద్యోగులకు ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఇది ఒక బంగారు బాతు, గుడ్డు పెడతానే తిందామని. మరి వాళ్ళని ఎలాగొచ్చింది ఎట్లా? అవునా? ఇంకోరుతున్నా? అవునా? తెలంగాణ